ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కాకినాడ రూరల్ మండల రమణయ్యపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రమణయ్యపేట సచివాలయం 1 ను ప్రారంభిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ సచివాలయం 1 నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సచివాలయానికి శంకుస్థాపన చేసి అర్ధాంతరంగా వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్తంగా పడి ఉన్న సచివాలయ భవనాన్ని అభివృద్ధి చేసి నిర్మాణ పనులు పూర్తి చేయించి నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నామని, ప్రజల క్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి మరియు లా అండ్ ఆర్డర్కి ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లానంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కరి పద్మశ్రీ నారాయణ, చిక్కల రామచంద్రరావు, కడలి ఈశ్వరి, పెంకే శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కరెడ్ల గోవింద్, తాటకాయల వీరబాబు, మేకా లక్ష్మణమూర్తి, రంబాల వెంకటేశ్వరరావు, చంటిరెడ్డి, తురగా సంతోష్, రామశెట్టి సునీల్, తోటకూర సతీష్, కుడుపుడి బాలాజీ, రోహిత్ కుమారు, బాబీ, సందీప్, ప్రతాప్, పంచాయతీ అధికారులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ కూటమిలో ప్రతి పని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి అభివృద్ధి కూడా బోర్డులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రతిపక్షాలు ఎవరైనా సరే అందులో ఇంత తప్పు ఉన్నదన్నది ఛాలెంజ్ చేయమని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఎంతసేపు నేను చూస్తూ ఉన్నాను. జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధికి అడ్డుపడదాం, ఈ అభివృద్ధిని ఎట్లాగన్నా అడ్డుపడి ఏదో ఒక గొడవలు పొలగొడవలు అటువంటి సృష్టిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వీళ్ళు 3-4 ఆఫీసులు పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి తోడు వీళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి ప్రకాష్ రాజ్ అని ఒక నటుడిని, అంటే డైలాగులు అవి బాగా చెప్పగలుగుతాడు కదా నటుడు, ఆ నటుడిని తీసుకొచ్చి అతనితో కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ అన్న ఆయన సినిమాల్లోనే హీరో, బయట హీరోయే. అలాగే ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు సినిమాల్లోనే వెళ్ళినా బయట వెళ్ళినవాడు. వాడి యొక్క చరిత్ర కావాలంటే ధర్మశైలి దగ్గరికి వెళ్తే కర్ణాటకలో ఇతని యొక్క చరిత్ర జనం చెప్తారు. ఇటువంటి ప్రాపగాండా ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూన్సీలకు వచ్చి ఒక్కసారి తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈసారి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఏ వ్యక్తులైనా సరే అడ్డు వస్తే, లా అండ్ ఆర్డర్ కానీ అడ్డు వస్తే క్షమించే ప్రశ్నే లేదు. ఇంతకాలం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనం డైవర్ట్ అవుతున్నాం, వద్దు జోలికి వెళ్ళొద్దు, మనం పని చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి మమ్మల్ని ఆపుకుంటూ వచ్చారు. అది ఇక్కడ దాకా వచ్చింది. ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే, మొన్న ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఎన్నోసార్లు మంత్రి చేశారు, అన్ని చేసినప్పుడు మరణిస్తే దానికి ఎవడన్నా అసలు ప్రపంచంలో జ్ఞానం ఉన్న మనిషి అన్నవాడు ఎవడన్నా ముద్రగడ పద్మనాభం అమరహే అంటాడా, జగన్ జిందాబాద్ సీఎం అంటారా? అసలు అంత జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని వీళ్ళని చూస్తాం. అంటే దాన్ని బట్టి మా తప్పులు ఎతకమనండి, మేము సరి చేసుకుంటాం లేదా సమాధానం చెప్తాం తప్పు లేకపోతే. అంతేగాని అయ్యి మానేసి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు కలలు కంటూనే ఉండు, ఈడీ తీసుకెళ్ళిపోతుంది త్వరలో, ఈసారి జైల్లో ఖాళీగా ఉండి కలలు కనమని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యాలయం తలుపు తడితే నిజాయితీ గల పని ఏ పనైనా సరే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం.